సిపిఎం లిబరేషన్ పార్టీ మిర్తూరు మండల కమిటీ సమావేశం తొగట తిరుపాల అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు రైతు సంఘం అధ్యక్షులు చెరుకుచేల గాబ్రియల్ గారు, మండల కార్యదర్శి మేకల శేఖర్ కూడా హాజరయ్యారు। మరి ప్రధానంగా ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యలపైన కూడా కార్యక్రమ రూపంలో అజెండాలో తీర్మానం చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ మండలంలో మరి చాలామంది కూడా వ్యవసాయ కూలీలు ఉన్నారు। మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంటులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని మరి దాన్ని పేరు మార్పు చేసి జీ రామ్జీ అనే పథకాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది। మరి మేము వామపక్షాల ఆధ్వర్యంలో గత ప్రభుత్వాలపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేసి 100 రోజుల పని 100 రూపాయలకు ఉన్నటువంటి డిమాండ్ తీసుకొచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆ పని సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। మరి అలాంటిది ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని రద్దు చేశారు। ఈ ఉండేటువంటి పేరును మార్పు చేసి జీ రామ్జీ అనేటువంటి పేరు తీసుకొచ్చి ఈరోజు ఈ పథకానికి తూట్లు వచ్చే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వ్యవసాయ కూలీలకు, కార్మికులకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి కూడా 200 రోజులు పని దినాలు కల్పించాలా, 600 రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరి అలాంటి ఈ తరుణంలో ఆ పథకంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే మరి ప్రభుత్వం సరిదిద్దాల్సిందిపోయి పథకాన్ని ఈరోజు పేరు మార్చే విధంగా తీసుకురావడం, అదే కాకుండా కూడా 6 మాసాల పాటు పనులు మరి ఉన్నటువంటి సమయంలో పనులు లేకుండా చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది। అంటే ఇప్పటికే మొత్తం కూడా ఈరోజు మరి ఎక్కడికెక్కడ పోస్టర్లు ఆ రకంగా జీ రామ్జీ పథకాన్ని అమలు చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది, మంచిదే। మరి అయితే ఈరోజు ఆ పథకంలో స్పష్టంగా ఇన్ని రోజులు పని దినాలు ఇచ్చారు తప్ప మరి నిజమైనటువంటి వేతనము ఈరోజు తగ్గుతూ ఉంది। మరి ఇచ్చేటువంటి 300 రూపాయల కూలీలో కూడా తగ్గుతూ ఉందని చెప్పేసి ఈరోజు లెక్కలు చెప్తా ఉన్నాయి। అందుకొరకే మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, పాత విధానాన్ని కొనసాగించాలి, రోజువారీ కూలీ 600 ఇవ్వాలి, అదేవిధంగా 200 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ మండలంలో రైతులు మొత్తం కూడా మెట్టా రైతులు కేవలం వర్షాధారం మీద ఆధారపడేటువంటి రైతాంగం ఈరోజు పరిస్థితి ఉంది। రబీ కాలంలో ఈరోజు మళ్ళీ కూడా పంటలు వేస్తూ ఉన్నారు। ఖరీఫ్లో పంటలు పూర్తిగా అధిక వర్షాల వల్ల నష్టపోయారు। మొక్కజొన్న కావచ్చు, మరి మిరప, ఉల్లి తదితర పంటలు, పత్తి కానీ పత్తి రోజు దిగుబడి తగ్గేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది। మరి చాలామంది పొగాకు రైతులు ఈ మండలంలో విస్తారంగా పంటలు వేశారు। గతంలో పొగాకు రైతులు నష్టపోయారు। ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పుట్టికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా రైతులు ప్రతి ఒక్క రైతును కూడా పొగాకు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। అదే కాకుండా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మండలానికి ఎత్తిపోతల పథకం మంజూరు చేశారు, 60 కోట్ల రూపాయలు మరి ఆ రోజే ప్రకటించారు। మరి ఈ రోజు కూడా నేటికి కూడా సర్వే చేసేటువంటి దాన్ని తక్షణమే ఏదైతే మల్యాల అంద్రి యూనియన్ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఆ రకంగా ఒక ఛానల్ ఏర్పాటు చేసి తద్వారా 6,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పేసి చెప్పారు। ఆ పథకాన్ని తక్షణమే నిధులు కేటాయించి సర్వే పూర్తి చేసి పనులు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అన్ని అంశాలపైన రాబోయే కాలంలో ఉద్యమాన్ని మరి రైతుల కోసం పనిచేయాలని చెప్పేసి మేము తీర్మానించాం। అందుకొరకే రైతులందరూ కూడా వ్యవసాయ కూలీలు ఈ ఉద్యమంలో పాల్గొని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ రకంగా డిమాండ్ పైన ప్రభుత్వం పైన మనందరం కూడా మీరందరూ స్వచ్ఛందంగా కూడా రాజకీయాలకు అతీతంగా పాల్గొని ఈ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీలను గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామన్నారు, మరి ఆ రకమైనటువంటి దాన్ని ఏదైతే గ్రామాల్లో రైతులకు ఆ రకంగా కూలీలకు సంబంధించి పేదవాళ్ళకి అందరికీ కూడా 3 సెంట్ల స్థలం ఇస్తామన్నారు, బిల్డింగ్ కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు। తక్షణమే ఈ డిమాండ్ అన్నింటిపైన కూడా మేము ఉద్యమం చేయబోతా ఉన్నాం। ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి।